చూస్తున్నారా నా వీడియోస్? మంచి మంచి వీడియోస్ చేస్తాం ఫ్రెండ్స్. చూడండి, మమ్మల్ని ఆదరించండి. ఐఎమ్ కే భార్గవి శ్రీదేవి, న్యూమరాలజిస్ట్. నేను న్యూమరాలజీకి సంబంధించిన అంశాలని మీతో షేర్ చేసుకోవడానికి వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకటి, న్యూమరాలజీకి సంబంధించింది అందరికీ ఉపయోగపడాల మన జీవితం అని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. అందుకే ఒక టీచర్ వృత్తిని ఎన్నుకున్నాను. పిల్లలకి ఎంతో ఉపయోగకరంగా మనం ఉండాలా అని ఎంతో నా శక్తి మేరకు నేను పిల్లలకి సరైన దారిలో నడిపించడానికి ప్రయత్నిస్తున్నాను. అలాగే అందరికీ మంచి జరగాల, అందరిలో నేనుండాలా అనే నా ప్రతి అడుగు ముందుకు పడుద్ది ఫ్రెండ్స్. సో మీరు దానికి నాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు టాపిక్లో ముఖ్యంగా మనం ప్రతిరోజు శుభ సమయాలు అంటే బాగుంది అనే పేరుతో ఒక షార్ట్ అప్లోడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మనం చేస్తున్న బాగుంది అనే ప్రోగ్రాము ఎందుకు స్టార్ట్ చేశామనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ప్రతిరోజు మనకి ఏవో ఒక పనులు వస్తూనే ఉంటాయి. మనం ఒక మంచి సమయంలో పనిని స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనే భావన మనకు ఉంటుంది. ఇప్పుడు చేయడం అవసరం అనుకున్నప్పుడు మంచి సమయంలో పని చేస్తే ఆ పని సక్సెస్ఫుల్గా అయితే ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, ఇప్పుడంటే నాకు ఒక 3-4 years నుంచి బాగా న్యూమరాలజీ మీద నేను అధ్యయనం చేస్తున్నాను. అంతకు ముందు నేను ఆస్ట్రాలజీకి సంబంధించిన విధానాలతో నేను మంచిది సమయాలు చూసుకొని ఏ పని చేయాలన్నా కానీ, ఊర్లోకి వెళ్ళాలన్నా, ఏదైనా ప్రత్యేకంగా ఒక పని, రోజువారీ పని కాకుండా ప్రత్యేకంగా ఒక పని చేయాలన్నా, లేకపోతే ఏదైనా ప్రాబ్లమాటిక్ పర్సన్స్ని వెళ్ళి కలవాల్సిన సమయం ఉన్నా, అలా ఉన్నా నేను ఒక మంచి సమయం చూసుకొని బయలుదేరుతాను ఫ్రెండ్స్. అందుకోసమనే నేను ఎటుకూడి మంచి సమయం చూసుకుంటాను కదా, అందరికీ కూడా ఉపయోగపడే విధంగా నేను వీడియో చేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్తోనే దీన్ని స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. అయితే అసలు నాకు మంచి సమయం చూసుకొని బయలుదేరాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది అనే దాన్ని నేను మీకు ఇప్పుడు షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నేను ఎగ్జామ్స్ అయి రాయడానికి, అంటే నేను టీచర్ ట్రైనింగ్ చేయడానికి కానీ, అదే టీచర్ ట్రైనింగ్ ఎంట్రన్స్ రాయడానికి కానీ, ఇట్లా ఎగ్జామ్స్కి అట్లా వెళ్ళేటప్పుడు సహజంగా ట్రైన్కి వెళ్తూ ఉండేవాళ్ళం ఫ్రెండ్స్. ట్రైన్కి వెళ్తూ ఉండేవాళ్ళం. ట్రైన్కి అయితే డబ్బులు తక్కువ అవుతాయనే భావంతోనే వెళ్ళేవాళ్ళం అప్పుడు. సో ట్రైన్కి వెళ్ళేవాళ్ళం. ట్రైన్కి వెళ్తే ట్రైన్లలో తెలిసిందే కదా ఫ్రెండ్స్, ఎక్కువ మంది బాగా డిస్కస్ చేసుకోవడం, లేకపోతేనేమో బుక్స్ చదువుకోవడం అలాంటివి ఉంటాయి. నాకు ఫస్ట్ నుంచి బుక్ రీడింగ్ అనేది బెస్ట్ హాబీ. నా దగ్గర పెట్టుకోవడానికి ప్లేస్ లేక అన్ని డబ్బాల్లో పెట్టి పక్కన పెట్టాను కానీ ఫ్రెండ్స్, చాలా బుక్స్ ఉన్నాయి. సొంతగా నేను కొనుక్కుంటాను కూడా. చాలా విషయాలకు సంబంధించిన బుక్స్ నేను కొనుక్కుంటాను. కొన్ని గ్రంథాలయం, నేను మా మామయ్య ఊళ్ళూరు వెళ్ళినప్పుడు, నేను చిన్నప్పుడు అక్కడ మా మామయ్య ఇంటికి దగ్గరలో ఒక గ్రంథాలయం ఉంది. ఫస్ట్ దాంట్లోకి వెళ్ళి చదివిన, అది పల్లెటూరు అనమాట. ఫస్ట్ దానిలోకి వెళ్ళి చదివిన అమ్మాయిని నేనే. అంత పిచ్చి నాకు. మా వాళ్ళూరులో ఒక వారం రోజులు ఉంటే రోజు పోయి గ్రంథాలయంలో కొంతసేపు కూర్చొని కథలు కానీ ఏమైనా చదివి వచ్చేదాన్ని. చిన్నప్పటి నుంచి బుక్ రీడింగ్ నాకు ఉన్నటువంటి మంచి హాబీ. అందులో నేను ఏదైనా చదువుతా ఉంటే ఇంకా నాకు చుట్టూ ఉన్న ప్రపంచం కూడా తెలియదు, నన్ను బాగా ఇన్వాల్వ్ అయిపోతాను. అది నాకు ఉన్నటువంటి లక్షణం. సో అలా ఉన్నప్పుడు పరీక్షలకు అట్లా వెళ్ళేటప్పుడు ఒకసారి నేను వేరే వాళ్ళు ఒకళ్ళు బుక్స్ చదివికి వస్తే అలా పక్కన పెట్టారు. ఎగ్జామ్ రాసి వస్తున్నాను, ఖాళీగా ఉన్నాను. సో చూశాను, నేను పక్కన పెట్టారు, ఏదో బుక్ ఉన్నట్లుందే చూద్దామని చెప్పేసి కొంతసేపు ఇస్తానంటే చదివిస్తానని చెప్పి తీసుకున్నాను. అది వేదవ్యాస్ IAS గారి బుక్. ఎంతసేపు చదివాను నేనంటే బహుశా ఒక 1.5 గంట చదువుంటా అంతే. దాంట్లో ఇంకా ఏదైనా కొత్త పుస్తకం వస్తే మొత్తం చదవడానికి కుదరదు కదా, ఇలా తిప్పి మనకు బాగున్నాయి అనిపించినవి చదువుతాం కదా ఫ్రెండ్స్. సో అలాగ నేను వేదవ్యాస్ IAS గారి బుక్ తీసి కొన్ని పేజీలు చదివాను. దాంట్లో ఆయన ఒక కలెక్టర్ అయింది కూడా, కలెక్టర్ చదువుకొని కూడా కలెక్టర్ వద్దు, నేను ఇంకా చేయాల్సినవి, సాధించాల్సినవి ఎన్నో ఉన్నాయి అనే ఉద్దేశంతో ఆయన ఆధ్యాత్మికత వైపుకి, అదే అకల్ట్ సైన్సెస్ వైపుకి వచ్చారు. సో ఆ విషయాన్ని నేను చూసి ఆయన ఒక విషయాన్ని ప్రస్తావించారు ఫ్రెండ్స్. దాంట్లో నాకు బాగా హత్తుకుపోయిన విషయం ఏంటంటే, అందరూ ఒకే సమయంలో బయలుదేరతారు.
ఇప్పుడు సారీ, ఒక బస్సు ఎక్కుతారు, దానికి బస్సులో అట్లా వెళ్ళినప్పుడు ఎప్పుడో ఏదో ఒక యాక్సిడెంట్ అవుతుంది. అట్లా యాక్సిడెంట్ అది అయినప్పుడు కొంతమందికి బాగా ఎక్కువ దెబ్బలు తగులుతాయి, కొంతమందికి తక్కువ దెబ్బలు తగులుతాయి, కొంతమందికి ప్రాణాలే పోతాయి, కొంతమందికి ఏ దెబ్బలు తగలకుండా హ్యాపీగా ఉంటారు. కొంతమంది అదే ట్రైన్ ఎక్కుదామనుకొని కూడా, ఆ ట్రైన్ బస్సు అదే ఎక్కుదామని కూడా ఏదో కారణంతో లేట్ అయ్యి అది అసలు ఎక్కరు, తప్పించుకొని పోద్ది. సో ఇలా ఎందుకు జరుగుతుంది అనే దాని గురించి ఆయన మంచి క్లారిటీ ఇచ్చారు ఫ్రెండ్. దాన్ని వాళ్ళు ఇళ్లల్లోంచి బయలుదేరినటువంటి, ఆ ప్రయాణం కోసం బయలుదేరినటువంటి సమయం చాలా ప్రభావాన్ని చూపించింది. ఇళ్లల్లోంచి వాళ్ళు ఒక పని మీద బయలుదేరుతుంటాం, ఊరు వెళ్ళవట్ల, అట్లా బయలుదేరిన టైం చాలా ప్రభావాన్ని చూపించింది. మనం బయలుదేరిన టైం మంచిగా ఉంటే ఆ పని బాగా అవుతుంది. ఒకవేళ బయలుదేరిన టైం మంచిగా లేకపోతే ఆ పని అంతా కొద్దిగా అవతవకలుగా ఉంటుంది అనే ఒక విషయం చెప్పారు. దాంట్లోనే మళ్ళీ ఆయన వేరే విషయాలు కూడా ప్రస్తావించారు. అదేంటంటే, ఎవరన్నా మనం బయలుదేరుతుంటే హచ్ అని తుమ్ముతారు. అలా తుమ్మేటప్పుడు మనం అనుకుంటాం, పాడైన దరిద్రుడు తుమ్మాడమ్మా, చచ్చిపోతున్నాం, ఎవరు చూసినా కానీ ఏ హడావుడికి బయలుదేరుతుంటే ఎడ వచ్చి తుమ్మాడు అనుకుంటాం. అది మనం అలా తీసుకోకూడదు ఫ్రెండ్స్. ఏమని చెప్పారంటే ఆయన, మనం ఇప్పుడు వెళ్ళొద్దు బాబు, నువ్వు కొద్దిసేపు ఆగు నాయన, ఇప్పుడు వెళ్తే నీకు ప్రమాదం అని చెప్పడానికి వచ్చేటువంటి ఒక సిగ్నల్ అది. పూర్వకాలంలో మనం కృష్ణుడు కంసుడు వీటి కథల్లో చదువుకుంటాం. అశరీరవాణి, ఆకాశవాణి ఇలా చెప్పింది కృష్ణుడికి, ఇలా చెప్పింది కంసుడికి, అలా మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఆ శరీరవాణి అంటే ఏదో కాదు ఫ్రెండ్స్, మన ప్రమేయం లేకుండా మనకి వినపడే మాటలే ఆకాశవాణి అనుకొని, అశరీరవాణి అనుకొని, అక్కడ మనం కావాలని ఆ మాటలు వినాలనుకో. ఒక్కోసారి మనం ఏదైనా వెళ్తా ఉంటే ఆగు అనే మాట వినపడింది అంటే ఏంది, మనం వినాలనుకోము, మనల్నే పర్టికులర్గా మన వాళ్ళెవరో ఆగడం కోసం చెప్పరు, కానీ మనకు ఆ పదాలు వినిపిస్తాయి. అప్పుడు అదేంటంటే మనం ఒక క్షణం ఆగడానికి ఒక సింబల్గా తీసుకోవాలా. ఈ ప్రకృతి నీకు సహాయం చేయడానికి ఏదో ఒక దారిలో వస్తుంది నీ ముందుకు, అప్పుడు దాన్ని నువ్వు తీసుకోవాలా అని అని ఆ బుక్లో ఉంది ఫ్రెండ్. నాకు చాలా నచ్చినాయి ఈ విషయాలు. అంటే నిజమే కదా, నేను ఏ విషయాన్ని ఊరికే అవును కదా, నేను నమ్మకుండా ఏ విషయాన్ని అంగీకరించను. ఎవరితే అదే గురువు గారు అనగానే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టడం అట్లాంటివన్నీ నేను చేయలేను ఫ్రెండ్స్. కొంచెం నా నెంబర్ పనిచేసింది ఏంటి, కొంచెం దాని గురించి బాగా వివరంగా ఇది అవునా కాదా ఇట్లా బాగా విశ్లేషించుకున్న తర్వాత, పర్వాలేదు బాగుంది అనుకున్న తర్వాత ఏదైనా స్టార్ట్ చేస్తాను. అలాగా నాకేం జరిగిందంటే చాలా బాగున్నాయి. చదివిన గంటన్నరలోనే ఇట్లాంటి విషయాలు నేను చాలా నాకు మనసుకు హత్తుకునే విషయాలు నాకు అర్థమైంది. సో అందుకోసం అని చెప్పేసేసి, అందుకే ఏమంటారు పెద్దవాళ్ళు, ఎవరైనా తుమ్మినా లేకపోతే ఏదైనా అపశకునాలు అంటే పిల్లి వచ్చింది ఎదురు, అదే కొంచెం రాకూడని వాళ్ళు వచ్చారు, అలా ఏదైనా వచ్చినా ఏమంటారు, ఒక క్షణం ఆగి ఏదైనా ఒక గ్లాస్ కొద్దిగా మంచినీళ్ళు తాగో ఏదైనా తినో అట్లా వెళ్ళమంటారు. ఎందుకంటే అలా వెళ్ళడం నుంచి, వాళ్ళు రావడం నుంచి మనకు జరిగిన చెడు జరగడం కాదు ఫ్రెండ్స్, ఏదో చెడు జరగబోతున్న దాన్ని తప్పిద్ది అని. సో అలాగే సమయాలు గురించి ఇది నేను చూశాను ఫ్రెండ్స్. అప్పటి నుంచి మంచి సమయాలు ఎలా తెలుసుకోవాలి అని నేను చాలా బుక్స్ చదివాను ఫ్రెండ్స్. చాలా బుక్స్ చదివి ఆస్ట్రాలజీ ప్రకారం ఎలా మంచి సమయాలు ఉంటాయి ఏంది అదని నేను చూస్తూ ఉన్నాను. దాని క్రమంలోనే అది కొన్ని నియమాలతో, ఊరికే ఆషామాషి కాకుండా టయాలు వేసి ఇస్తున్నానని మీరు అనుకుంటే అది భ్రమ ఫ్రెండ్స్. ఎవరికీ అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే భగవంతుడు నాకంటూ కొంత జీవితం ఇచ్చాడు, నేను ఇంకొకరికి ఉపయోగపడే విధంగా ముందుకెళ్ళాలనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఇంకొకళ్ళని ఉపయోగపడే విధంగా ముందుకెళ్తే నీ జీవితం ముందుకెళ్తుంది, లేకపోతే ఎక్కడో ఒక చోట ఆగిపోతుంది అని చెప్పేసి నాకు నా గురువులు నేర్పించారు ఫ్రెండ్స్. అంటే మనం చేసే పనిలో మనకు తెలిసి కానీ తెలియక కానీ వేరే వాళ్ళకి ఉపయోగపడతాం.
సో ఆ ఉపయోగపడేది స్వచ్ఛందంగా మనం ఉపయోగపడ్డా మనకి ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్. సో అందుకోసమనే మీకు ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే ప్రతిరోజు నేను చాలా సమయాన్ని చూసి ఇది బాగాలేదని గ్రేడింగ్ చేసుకుంటా వచ్చి మీకు సమయాల్ని ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది కూడా పిన్ పాయింటెడ్గా ఒక మధ్యలో 10 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు మహా అయితే అరగంటకు మించి ఉండదు ఫ్రెండ్స్. అలా ఒక నోటికి వచ్చింది చెప్పేసాం పోండి అన్నట్లు కాదు. చాలా మీరు ఎప్పుడైనా గమనించి చూసుకోండి, చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాయి. బయలుదేరేటప్పుడు మీరు ఆ సమయంలో బయలుదేరేటప్పుడు ఏదైనా కొద్దిగా దేవుడికి నమస్కారం చేసుకొని ఈ పని బాగా అయ్యేలాగా చూసుకున్నాం స్వామి థ్యాంక్ యూ అని చెప్పుకొని ఒక చిన్న బెల్లం ముక్కో గ్లాస్ మంచినీళ్ళు లేకపోతే కొంచెం మజ్జిగో ఏదో తాగి మీరు బయలుదేరారనుకో ఫ్రెండ్స్, చాలా అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు. అంటే మీరు సరిగా జరగవనుకున్న పనులు కూడా ఎంతో కొంత మంచిగా జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఈ దృష్టితోనే ఎంతో మందికి ప్రపంచంలో ఇప్పుడు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు కొంతమంది దాన్ని ఉపయోగించుకున్నా వాళ్ళకి మంచి జరిగినా ఇది నేను చేస్తున్న ఫ్రీ సర్వీసే కదా ఫ్రెండ్స్. సో కొంత మంచి జరిగినా అది నా బిడ్డలకి ఆశీర్వాదం అవుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. పిల్లలకి మనం డబ్బులతో పాటు కీర్తి ప్రతిష్టలతో పాటు ఎంతో మంది ఆశీర్వాదాన్ని మనం బిడ్డలకి ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ జీవితాలు బాగుండాలంటే ఎంతో మంది ఆశీస్సులు వాళ్ళకి ఉంటే ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా జీవితాలు అద్భుతంగా కొనసాగుతాయి అని నేను నమ్ముతాను ఫ్రెండ్స్. అందుకోసమనే మీరు చూసిన వాళ్ళు ఎవరైనా సరే మీకు అనుకూలంగా ఉంది అనుకుంటే మీరు మమ్మల్ని మా పిల్లల్ని బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. అంతే, నేను మిమ్మల్ని మీ నుంచి ఆశించేది అదొకటి మాత్రమే. వీళ్ళు బాగుండాలి, ఇంకా ఇంకా మంచి వీడియోస్ చేయాలి అని మీరు బ్లెస్ చేస్తే అదే నాకు చాలా ఇష్టమైన బ్లెస్సింగ్ ఫ్రెండ్స్. నాకు 2 అమ్మాయిలు అప్పుడప్పుడు వీడియోలో చూస్తుంటారు కదా ఫ్రెండ్స్. నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, భగవంతుడి ఆశీర్వాదం వాళ్ళకి ఎప్పుడు పరిపూర్ణంగా ఉండాలని నేను కోరుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. అందుకే మీరందరూ కూడా అలాగే ఆశీర్వదిస్తే మా పిల్లలకు అద్భుతమైన జీవితాలు వస్తే నేను సక్సెస్ అయినట్లే ఫ్రెండ్స్. సో బాగుంది అనే పేరుతో ప్రతిరోజు శుభ సమయాలని తెలియజేస్తున్న కారణం ఇది ఫ్రెండ్స్. ఇదేదో అలవోకగా ఊరికే ఏదో హాయ్ హోయ్ అని చెప్తున్నది కాదు ఫ్రెండ్స్. మీరు చక్కగా ఉపయోగించుకోండి, మంచి ఫలితాలని పొందండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. కొంతమంది చూస్తున్నారు కానీ కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, కిందన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.